కర్నూలు జిల్లాలో ఒక ప్రియురాలు అరాచకం పరాకాష్ఠకు చేరుకుంది. ప్రియుడిపై కోపంతో అతని భార్యకు మాజీ ప్రియురాలు వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ నెల 9న వైద్యురాలు స్కూటీపై వెళ్తుండగా ఆటోతో ఢీకొట్టించింది. సాయం పేరుతో ఇంజెక్షన్ ఎక్కించింది. ఇంజెక్షన్ పై అనుమానం వచ్చి వైద్యురాలు పిఎస్ లో ఫిర్యాదు చేసింది. పోలీసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ గద్వాలలో వైద్యునిగా పనిచేస్తున్న వైద్యురాలు భర్తకు ఇంజెక్షన్ గుచ్చిన మహిళకు గతంలో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ వైద్యురాలిని వివాహం చేసుకున్న తర్వాత తనకు దూరమయ్యాడని మహిళ కక్ష పెంచుకుంది. ఓ స్టాఫ్ నర్స్ ద్వారా హెచ్ఐవి రక్తం సేకరించి ఇంజెక్షన్లో నింపి వైద్యురాలికి ఇంజెక్షన్ ని గుచ్చినట్లుగా నిర్ధారణ అయింది. ఈ కేసులో వసుంధర సహా నలుగురిని అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లాలో ఒక ప్రియురాలు అరాచకం పరాకాష్ఠకు చేరుకుంది. ప్రియుడిపై కోపంతో అతని భార్యకు మాజీ ప్రియురాలు వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ నెల 9న వైద్యురాలు స్కూటీపై వెళ్తూ ఉండగా ఆటోతో ఢీకొట్టించింది. సాయం పేరుతో ఇంజెక్షన్ ఎక్కించింది. ఇంజెక్షన్ పై అనుమానం వచ్చి వైద్యురాలు పిఎస్ లో ఫిర్యాదు చేసింది. పోలీసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ గద్వాలలో వైద్యునిగా పనిచేస్తున్న వైద్యురాలు భర్తకు ఇంజెక్షన్ గుచ్చిన మహిళకు గతంలో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ వైద్యురాలిని వివాహం చేసుకున్న తర్వాత తనకు దూరమయ్యాడని మహిళ కక్ష పెంచుకుంది. ఒక స్టాఫ్ నర్స్ ద్వారా హెచ్ఐవి రక్తం సేకరించి ఇంజెక్షన్లో నింపి వైద్యురాలికి ఇంజెక్షన్ గుచ్చినట్లుగా నిర్ధారణ అయింది. ఈ కేసులో వసుంధర సహా నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఆమె స్కూటీ మీద వెళ్తుంది. ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం 2:30 టైంలో ఆమె ఇక్కడ వచ్చి ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది. ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. వచ్చినట్టుగా ఇద్దరు రావడం, మహిళలు రావడం, ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాలని హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక నెక్ దగ్గర ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్, డాక్టర్ కరుణ్ కుమార్ గారు, ఈయన విశ్వభారతిలో పనిచేస్తారు. ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మన టీంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్ గా దర్యాప్తు చేస్తా మొదలు పెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఉంది కదా, అలాంటి వైరస్ ను ఆమె డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని